ట్యాక్స్ 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 దిగుమతి ట్యాక్స్, ఎగుమతి ట్యాక్స్, జీఎస్టీ, ఎస్జీఎస్టీ, ఇంకొకటి. కొన్ని రోజులుగా ప్రపంచంతో పాటు దేశం కూడా ట్యాక్స్, టారిఫ్లపై ఉడికిపోతున్న తరుణంలో భారత ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుంది. ప్రధాని మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత వచ్చిన మొదటి పూర్తి బడ్జెట్ ఇది. దీనితో దేశంలోని అన్ని వర్గాల ప్రజలు ఈ బడ్జెట్ పై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా ఎక్కువ భారం మోస్తున్న మధ్యతరగతి జనాభా ఈసారైనా ఊరట దొరుకుతుందేమోనని ఎదురుచూస్తున్నారు. మరి ఆర్థిక మంత్రి కరుణిస్తారా? ట్యాక్స్ స్లాబ్స్ సవరించే అవకాశం ఉందా? జనం కోరుకుంటుందేంటి? సామాన్యులు ఏదో తలిస్తే ప్రభుత్వాలు మరేదో చేస్తాయనే మాట దాదాపుగా అన్ని బడ్జెట్ సమావేశాల తర్వాత అర్థమయ్యే విషయమే. అయితే ఈసారి లెక్క వేరేగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. కేంద్రంలో ప్రధాని మోడీ 3.0 ప్రభుత్వం తమ మొదటి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తరుణంలో లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని అన్నారు. ఇక వరుసగా 8వసారి బడ్జెట్ ప్రవేశపెడుతూ భారతదేశ చరిత్రలో అన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ కూడా ఈ బడ్జెట్ లెక్కే వేరన్నారు. యువత, రైతులు, మహిళలు, పేదలే కేంద్రంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. అయితే ఈ నేతల ఇద్దరి మాటలు వింటుంటే మధ్యతరగతి ఫేట్ మార్చే బడ్జెట్ వస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించడం, వినియోగదారుల వ్యయం, పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. నిజానికి కేంద్ర బడ్జెట్ 2025 వచ్చే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు దాదాపు 2 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయి కనిష్టానికి దగ్గరగా ట్రేడ్ అవుతోంది. అదనంగా ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ మధ్యతరగతిని ఏమాత్రం పట్టించుకుంటారనే చర్చ నడుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రకటన నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగే మొదటి సెషన్ తర్వాత రెండో సెషన్ మార్చి 10 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నడుస్తోంది. ఈ సమావేశాల్లో బడ్జెట్పై కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ఆమోదంలో మధ్యతరగతికి నిజంగానే ఊరట కలిగిస్తారా, లేదంటే పాతపాటే పాడి మమా అనిపిస్తారా అనే డౌట్లొస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు అధికంగా అంచనాలు పెంచుకుంటూనే ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రకటనల తర్వాత నిరాశ చెందడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈసారి నేతల మాటలు వింటుంటే మళ్లీ ఆశలు పుడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక వృద్ధి మందగించి రూపాయి క్షీణిస్తున్న తరుణంలో వృద్ధికి మూలంగా ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు ఊరటనిచ్చే బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నారు. దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ఉద్యోగులు పన్ను స్లాబుల్లో సవరణలు తీసుకొస్తారని భావిస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో కార్పొరేట్ పన్నులు, జీడీపీ వసూళ్లు కేవలం 2.3 రెట్లు మాత్రమే పెరిగాయి. 2017-18లో 4.28 లక్షల కోట్ల నుండి 10.2 లక్షల కోట్లకు, ఆ తర్వాత 4.42 లక్షల కోట్ల నుండి 10.6 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక ఆదాయపు పన్నులు 4.5 రెట్లు పెరిగాయి. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆదాయపు పన్నులు 2.5 లక్షల కోట్ల నుండి 11.8 లక్షల కోట్లకు పెరిగాయి. అందుకే పన్ను చెల్లింపుదారులు ప్రాథమిక మినహాయింపు పరిమితిలో పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. కొత్త విధానం కింద ప్రాథమిక మినహాయింపు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకు పెరుగుతుందని, ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించి పునర్వినియోగ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే రాబోయే బడ్జెట్పై వేతన జీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు.
ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయాలు భారమవుతున్న నేపథ్యంలో పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఇటీవల పరిశ్రమల సమాఖ్య CII సైతం ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఈసారి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్కు 75,000 నుంచి 1 లక్షకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక 7 లక్షల నుండి 15 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం సెక్షన్ 80C కింద పరిమితిని 1.5 లక్షల నుండి 2 లక్షలకు పెంచాలని డిమాండ్లొస్తున్నాయి. నిజానికి ఇది మోడీ మొదటిసారి పగ్గాలు పట్టిన 2014 నుండి మారనేలేదు. 2003లో సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,00,000 వరకు మినహాయింపు లభించింది. 2014లో ఈ పరిమితిని 1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం కలిగించిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు సరిపోలేదు. పెరుగుతున్న జీవన వ్యయం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 80C పరిమితిని మరింత పెంచాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని 3.5 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కోసం, గృహ యజమానుల్ని ప్రోత్సహించడం కోసం హౌసింగ్ లోన్ల వడ్డీపై సెక్షన్ 24B కింద మినహాయింపు పరిమితిని 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. అలాగే గృహ రుణ వడ్డీ మినహాయింపులను సెక్షన్ 80C కింద కలపొద్దని, ప్రత్యేక అధిక మినహాయింపు పరిమితిని ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ మధ్యతరగతిని ఇలాగే మభ్యపెట్టారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లతో పాటు ఎగుమతి, దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. మొత్తం 47.66 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పథకాలకు తప్ప పన్ను చెల్లింపుదారులకు ఒరిగిందేదీ లేదు. ఈ 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 3 రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం అని చెబుతున్న మోడీ ప్రభుత్వం నానాటికి ట్యాక్స్ పేయర్లపై మరింత భారాన్ని మోపుతూనే ఉన్నారు. అందుకే మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తారనే అంచనాలతో ఈ సంవత్సరం బడ్జెట్లో పన్నుల అంశం కీలకంగా మారింది. మధ్య ఆదాయ వర్గాల వినియోగ శక్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పన్ను రాయితీలను ప్రవేశపెడతారనే మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ చర్యలు పన్ను చెల్లింపుదారులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించడమే కాకుండా దేశీయ వినియోగాన్ని కూడా ప్రేరేపిస్తాయి. తద్వారా మొత్తం ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుంది. లేదు, ఎప్పటిలాగే పథకాలతో ఓటర్లకు గాలం వేస్తాం అనే తీరుతో బడ్జెట్ ప్రవేశపెడితే వినియోగ శక్తి బాగా తగ్గి దేశం మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. రెండు 2047 నాటికి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతుంది. అప్పటికి దేశం వికసిత భారత లక్ష్యాన్ని సాధిస్తుందని ప్రధాని మోదీ చెబుతున్నారు. కానీ 2020 నుంచి భారతదేశంలో ఆదాయపు పన్ను స్లాబులు పెద్దగా మారకపోవడం వల్ల ఆర్థిక వ్యవస్థ మందగించి ద్రవ్యోల్బణం కొనసాగుతూనే ఉంది. అయినా గత 10 ఏళ్లుగా మిడిల్ క్లాస్ను మభ్యపెడుతూనే ఉన్నారు. కొత్త పన్ను విధానాన్ని అవలంబించిన పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహించడం, దానికి ప్రజల్లో ఆమోదాన్ని పెంచడంతోనే కాలం వెళ్లదీస్తున్నారు. సామాన్యులు ఏదో తలిస్తే ప్రభుత్వాలు మరేదో చేస్తాయనే మాట దాదాపుగా అన్ని బడ్జెట్ సమావేశాల తర్వాత అర్థమయ్యే విషయమే. అయితే ఈసారి లెక్క వేరేగా ఉంటుందన్నారు ప్రధాని మోడీ. కేంద్రంలో ప్రధాని మోడీ 3.0 ప్రభుత్వం తమ మొదటి బడ్జెట్ను ప్రవేశపెడుతున్న తరుణంలో లక్ష్మీదేవిని ప్రస్తావిస్తూ పేదలు, మధ్యతరగతి ప్రజలకు మంచి జరగాలని అన్నారు.
ఇక వరుసగా 8వ బడ్జెట్ ప్రవేశపెడుతూ భారతదేశ చరిత్రలో అన్నిసార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రిగా రికార్డు సృష్టించిన నిర్మలా సీతారామన్ కూడా ఈ బడ్జెట్ లెక్కే వేరన్నారు. యువత, రైతులు, మహిళలు, పేదలే కేంద్రంగా బడ్జెట్ ఉంటుందని అన్నారు. అయితే ఈ నేతల ఇద్దరి మాటలు వింటుంటే మధ్యతరగతి ఫేట్ మార్చే బడ్జెట్ వస్తుందనే నమ్మకం పెరిగింది. ఈ బడ్జెట్ మధ్యతరగతి ప్రజలపై భారాన్ని తగ్గించడం, వినియోగదారుల వ్యయం, పెట్టుబడులను పెంచడం లక్ష్యంగా కేటాయింపులు ఉంటాయని ఆశిస్తున్నారు. నిజానికి కేంద్ర బడ్జెట్ 2025 వచ్చే సమయానికి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన సవాళ్లను ఎదుర్కొంటోంది. జీడీపీ వృద్ధి రేటు దాదాపు 2 ఏళ్ల కనిష్టానికి క్షీణించింది. ద్రవ్యోల్బణం భారతీయ రిజర్వ్ బ్యాంక్ కంఫర్ట్ జోన్ కంటే ఎక్కువగా ఉంది. మరోవైపు రూపాయి విలువ యుఎస్ డాలర్తో పోలిస్తే రికార్డు స్థాయి కనిష్టానికి దగ్గరగా ట్రేడ్ అవుతోంది. అదనంగా ప్రపంచ భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వల్ల ఆర్థిక పరిస్థితులు సంక్లిష్టంగా మారాయి. ఈ నేపథ్యంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెడుతున్న బడ్జెట్ మధ్యతరగతిని ఏమాత్రం పట్టించుకుంటారనే చర్చ నడుస్తోంది. ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్ ప్రకటన నుండి ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగే మొదటి సెషన్ తర్వాత రెండో సెషన్ మార్చి 10 నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకు నడుస్తోంది. ఈ సమావేశాల్లో బడ్జెట్పై కూలంకుషంగా చర్చించే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ఆమోదంలో మధ్యతరగతికి నిజంగానే ఊరట కలిగిస్తారా, లేదంటే పాతపాటే పాడి మమా అనిపిస్తారా అనే డౌట్లొస్తున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా భారతదేశంలోని మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులు అధికంగా అంచనాలు పెంచుకుంటూనే ఉన్నారు. కానీ బడ్జెట్ ప్రకటనల తర్వాత నిరాశ చెందడం సర్వసాధారణంగా మారింది. అయితే ఈసారి నేతల మాటలు వింటుంటే మళ్లీ ఆశలు పుడుతున్నాయి. ఇప్పటికే ఆర్థిక వృద్ధి మందగించి రూపాయి క్షీణిస్తున్న తరుణంలో వృద్ధికి మూలంగా ఉన్న మధ్యతరగతి ప్రజలకు, ముఖ్యంగా ఉద్యోగులకు ఊరటనిచ్చే బడ్జెట్ వస్తుందని ఆశిస్తున్నారు. దేశంలో ఆదాయపు పన్ను క్రమం తప్పకుండా చెల్లిస్తున్న ఉద్యోగులు పన్ను స్లాబుల్లో సవరణలు తీసుకొస్తారని భావిస్తున్నారు. అయితే గత 10 ఏళ్లలో కార్పొరేట్ పన్నులు, జీడీపీ వసూళ్లు కేవలం 2.3 రెట్లు మాత్రమే పెరిగాయి. 2017-18లో 4.28 లక్షల కోట్ల నుండి 10.2 లక్షల కోట్లకు, ఆ తర్వాత 4.42 లక్షల కోట్ల నుండి 10.6 లక్షల కోట్లకు పెరిగాయి. ఇక ఆదాయపు పన్నులు 4.5 రెట్లు పెరిగాయి. 2024-25 బడ్జెట్ అంచనాల ప్రకారం ఆదాయపు పన్నులు 2.5 లక్షల కోట్ల నుండి 11.8 లక్షల కోట్లకు పెరిగాయి. అందుకే పన్ను చెల్లింపుదారులు ప్రాథమిక మినహాయింపు పరిమితిలో పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త విధానం కింద ప్రాథమిక మినహాయింపు పరిమితి 3 లక్షల నుండి 5 లక్షలకు పెరుగుతుందని, ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించి పునర్వినియోగ ఆదాయాన్ని పెంచుతుందని భావిస్తున్నారు. అందుకే రాబోయే బడ్జెట్పై వేతన జీవులు అనేక ఆశలు పెట్టుకున్నారు. ద్రవ్యోల్బణం పెరిగి జీవన వ్యయాలు భారమవుతున్న నేపథ్యంలో పన్ను భారాన్ని తగ్గించాలని కోరుతున్నారు. ఇటీవల పరిశ్రమల సమాఖ్య CII సైతం ఆ దిశగా కేంద్రానికి ప్రతిపాదనలు పంపింది. 20 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి ఈసారి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఇక పన్ను మినహాయింపు పరిమితిని 7 లక్షల నుంచి 8 లక్షలకు పెంచాలనే డిమాండ్ కూడా ఉంది. అలాగే స్టాండర్డ్ డిడక్షన్కు 75,000 నుంచి 1 లక్షకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. ఇక 7 లక్షల నుండి 15 లక్షల ఆదాయం ఉన్నవారికి పన్ను రేట్లలో ఉపశమనం ఇవ్వాలని కోరుతున్నారు. అలాగే ప్రభుత్వం సెక్షన్ 80C కింద పరిమితిని 1.5 లక్షల నుండి 2 లక్షలకు పెంచాలని డిమాండ్లొస్తున్నాయి. నిజానికి ఇది మోడీ మొదటిసారి పగ్గాలు పట్టిన 2014 నుండి మారనేలేదు. 2003లో సెక్షన్ 80C కింద గరిష్టంగా 1,00,000 వరకు మినహాయింపు లభించింది. 2014లో ఈ పరిమితిని 1.5 లక్షలకు పెంచి కొంత ఉపశమనం కలిగించిన ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఈ పెంపు సరిపోలేదు.
పెరుగుతున్న జీవన వ్యయం, పన్ను చెల్లింపుదారులపై పెరుగుతున్న ఆర్థిక భారంతో సెక్షన్ 80C పరిమితిని మరింత పెంచాలని, ప్రస్తుత ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా దీన్ని 3.5 లక్షలకు పెంచాలని కూడా డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇక రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి కోసం, గృహ యజమానుల్ని ప్రోత్సహించడం కోసం హౌసింగ్ లోన్ల వడ్డీపై సెక్షన్ 24B కింద మినహాయింపు పరిమితిని 2 లక్షల నుండి 3 లక్షలకు పెంచాలని ఆశిస్తున్నారు. అలాగే గృహ రుణ వడ్డీ మినహాయింపులను సెక్షన్ 80C కింద కలపొద్దని, ప్రత్యేక అధిక మినహాయింపు పరిమితిని ఇవ్వాలని పలువురు కోరుతున్నారు. గతేడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన బడ్జెట్లోనూ మధ్యతరగతిని ఇలాగే మభ్యపెట్టారు. ప్రత్యక్ష, పరోక్ష పన్ను రేట్లతో పాటు ఎగుమతి, దిగుమతి సుంకాలలో ఎలాంటి మార్పులు లేవని వెల్లడించారు. మొత్తం 47.66 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పథకాలకు తప్ప పన్ను చెల్లింపుదారులకు ఒరిగిందేదీ లేదు. ఈ 10 ఏళ్లలో ప్రత్యక్ష పన్నుల చెల్లింపుదారులు 3 రెట్లు పెరిగారు. పన్ను చెల్లింపుదారుల ప్రతి రూపాయిని దేశాభివృద్ధికి ఖర్చు చేస్తున్నాం అని చెబుతున్న మోడీ ప్రభుత్వం నానాటికి ట్యాక్స్ పేయర్లపై మరింత భారాన్ని మోపుతూనే ఉన్నారు. అందుకే మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగిస్తారనే అంచనాలతో ఈ సంవత్సరం బడ్జెట్లో పన్నుల అంశం కీలకంగా మారింది. మధ్య ఆదాయ వర్గాల వినియోగ శక్తిని పెంచే లక్ష్యంతో ప్రభుత్వం పన్ను రాయితీలను ప్రవేశపెడతారనే మధ్యతరగతి వర్గాలు ఎదురుచూస్తున్నాయి. ఈ చర్యలు పన్ను చెల్లింపుదారులకు తక్షణ ఆర్థిక ఉపశమనాన్ని అందించడమే కాకుండా దేశీయ వినియోగాన్ని కూడా ప్రేరేపిస్తాయి. తద్వారా మొత్తం ఆర్థిక పునరుద్ధరణకు తోడ్పడుతుంది. లేదు, ఎప్పటిలాగే పథకాలతో ఓటర్లకు గాలం వేస్తాం అనే తీరుతో బడ్జెట్ ప్రవేశపెడితే వినియోగ శక్తి బాగా తగ్గి దేశం మరింత ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొనే ప్రమాదం లేకపోలేదు. For more videos like this, subscribe Big TV channel.